అంతా ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ మస్ట్ అంటున్నారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కు అనుగుణంగా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వకపోతే డేంజర్ అని వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా మనం నిత్యం ఆహారంలో వాడే ఉప్పు, వంట నూనె, చక్కెర వీటి వినియోగంలో నియంత్రణ లేకపోతే మాత్రం చాలా ప్రమాదం. అసలు మరి శరీరానికి రోజుకు ఎంత రేషన్ అవసరం, మనం ఏ స్థాయిలో తీసుకుంటున్నాం, ఎలా తగ్గించాలి, ఎంత తగ్గించాలి, ఇదే అంశంపై ఇటీవల మోదీ మాట్లాడితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీని గురించి కొన్ని ఆసక్తికరమైన చిట్కాలు చెప్పారు. అవేంటో చూద్దాం. అమరావతిలో ఈ గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్న చంద్రబాబు వైద్యం, ఆరోగ్యంపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇలా చాలా కీన్గా చాలా వ్యాధుల నివారణ కోసం మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి. అవి ఎలా పాటించాలో, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఒక కుటుంబం ఉప్పు, వంట నూనె, చక్కెర వినియోగం ఎంతెంత మోతాదులో వాడాలో, ఎంత తగ్గించాలో ఆయన వివరించారు. చంద్రబాబు చెప్పింది ఒకసారి చూద్దాం. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. ఫస్ట్ ఉప్పు గురించి మాట్లాడదాం. చంద్రబాబు ఏం చెప్పారు? ఒక నలుగురు కుటుంబ సభ్యులు కలిగిన ఒక సాధారణ కుటుంబం పర్ హెడ్ రోజుకి 4 గ్రాముల చొప్పున ఉప్పు తీసుకుంటే, అంటే రోజుకి 4 ఒక 16 గ్రాములు ఒక కుటుంబానికి, నలుగురికి అంతే వాడాలంటున్నారు. ఆ లెక్కను చూసుకుంటే ఆన్ యావరేజ్ కొంచెం అటు ఇటు అయినా 1 గ్రాము, నెలకు వచ్చేసరికి 600 గ్రాములే ఉప్పు తీసుకోవాలి అంటున్నారు ఆయన. ఇక వంట నూనె విషయానికి కూడా ఆయన కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. వంట నూనె కూడా రోజుకి పర్ హెడ్ 15 గ్రాముల చప్పున మాత్రమే వంట నూనె వాడాలంట. అలా చూస్తే నెలకు 2 లీటర్లు మాత్రమే వినియోగించాలి నలుగురు కుటుంబ సభ్యులకి. ఇక చక్కెర విషయానికి వద్దాం. రోజుకు పర్ హెడ్ 25 గ్రాముల చప్పున నెలకు 3 కిలోలు వాడితే సరిపోతుంది నలుగురు మనుషులకు కలిపి. అంటే ఒక వ్యక్తి రోజుకు 1 గ్రాము మాత్రమే ఉప్పు తీసుకోవాలి, నూనె 3.75 గ్రాములు, షుగర్ 6.25 గ్రాములు తీసుకోవాలి. ఈ విషయంలో ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురు ఉండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి, 2 లీటర్ల ఆయిల్ వాడాలి, 3 kgలు చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది, దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇక పొగాకు, ఆల్కహాల్, డ్రగ్స్ వీటికి దూరంగా ఉండాలని సూచించారు చంద్రబాబు. మిల్లెట్స్, బ్రౌన్ రైస్ ఎక్కువగా అలవాటు చేసుకోవాలి అంటున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే పిల్లలకు ఫుడ్ హ్యాబిట్స్పై ఒక అవగాహన కల్పించాలని సూచించారు. హ్యాపీగా ఉండాలి అంటే మంచి ఆహారపు అలవాట్లు, మంచి దైనందిన అలవాట్లు ఉండాలి, అవసరము అంటున్నారు ఆయన. 3 monthsకి ఒకసారి మీరు కూడా ఒక పని చేయండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ప్రివెంటివ్ హెల్త్ కోసం ఫుడ్ ప్రాపర్గా తినండి, మీరు మిరాకల్స్ జరుగుతాయి. ఫుడ్ ఒకటి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మూడోది ఒక 1/2 hour ఎక్సర్సైజ్. ఈ రాత్రులు నిద్రపోవడం, సరిగ్గా నిద్రపోండి. మంచి పనులు చేస్తే నిద్ర ఎక్కువ వస్తుంది, సాలిడ్ స్లీప్ వస్తుంది. సేమ్ ఇదే స్టైల్లో ఇటీవల మోదీ కూడా దేశంలో పెరుగుతోన్న ఊబకాయ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయులుగా మారిపోతారని అధ్యయనాలు చెప్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రతి 3 ఒకరు ఊబకాయంతో అవస్థలు పడే ప్రమాదం ఉందంటున్నారు. ఈ ఊబకాయం సమస్య నివారణకు మోదీ ఒక చిట్కా చెప్పారు. ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. వంట నూనెల వినియోగాన్ని కనీసం 10% తగ్గించుకోవాలని సూచించారు. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఆయన.